శ్రీ మాత్రే నమః వారాహి దేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మవారిని కోరుకుంటున్నానండి. ఈరోజు మీ అందరికీ కూడా ఒక అద్భుతమైన పరిహారంతో మీ ముందుకైతే వచ్చానండి. కోరిక ఎలాంటిదైనా సరే ఖచ్చితంగా 24 గంటల్లో తీర్చేటువంటి అద్భుతమైన పవర్ఫుల్ రెమెడీ అనమాట. ఒక్క గ్లాసు నీళ్లతో మీరు ఈ పరిహారాన్ని చేశారు అంటే కనుక మీ కోరిక తీరలేదు అనేటువంటి మాట కూడా ఉండదు. అయితే ఈరోజే ఈ పరిహారాన్ని ఎందుకు చేయమని చెబుతున్నాను, ఈ రోజు యొక్క విశిష్టత ఏమిటి, ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడు చేయాలి, ఏ సమయంలో చేయాలి, ఎలాంటి వాళ్ళు చేయాలి అనేది వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తానండి. వీడియో అయితే మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి. చాలామంది ఎన్నో బాధలతో సతమతం అవుతూ ఉంటారు. అలాగే ముఖ్యంగా భార్యాభర్తలకి మధ్య విభేదాలు, ఒకరి మాట ఒకరు వినకపోవటం, తరచూ గొడవలు జరుగుతూ ఉండటం, వాళ్ళందరికీ కూడా ఈ రెమెడీ అనేది చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. అలాగే భూ సంబంధిత కోర్టు కేసులు ఏది ఉన్నా కూడా ఈ రెమెడీ చేసిన తర్వాత మీ సమస్య అనేది తీరిపోతుంది. దానికోసం ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అనేది కూడా నేను వివరంగా తెలియచేస్తాను. ఇది భార్యాభర్తల కోసం అయితే మాత్రం ఖచ్చితంగా ఎలాంటి ఒకరి మీద ఒకరు నెగిటివ్ థాట్స్ అనేది లేకుండా ఒకరి కోసం ఒకరు భార్యాభర్తలు అయితే మాత్రమే చేయండి. వేరే వాళ్ళ కోసమని చెడుగా అయితే చేయవద్దండి. చేసి మాకు ఫలితం రాలేదు అని మాత్రం అస్సలు మెసేజ్ అనేది చేయవద్దు. స్వార్థం లేకుండా భార్యాభర్తలు కలిసి ఉండాలి అనుకుంటేనే ఈ రెమెడీ అనేది చేయండి. అలాగే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాల పరిస్థితుల్లో చాలామంది బాధలతో, అంటే అవగాహన లేకుండా వివాహం జరిగి విడాకులు దాకా వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా. లేదా మీకు తెలియకుండా మీ మీద ఏదైనా చెడు గ్రహాలు, ఏదైనా చెడు వ్యసనాలు లాంటివి, మీ పైన చెడు ప్రయోగాలు ఏమైనా జరిగి ఉన్నా కూడా ఖచ్చితంగా ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. ఆయన ఫోన్ నెంబర్ వచ్చి 8897776444. ఒక్క ఫోన్ కాల్ చేశారు అంటే కనుక మీ జీవితంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యకైనా మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. మన గురువు గారు వచ్చి వశీకరణ స్పెషలిస్ట్ అండి. వశీకరణం గురించి అయితే పూర్తి వివరాలు తెలియజేస్తారు. మీపై ఎవరైనా వశీకరణ చేసినా, మీరు ఎవరి కోసమైనా చేయాలి అనుకున్నా కూడా మన గురువు గారికి ఒక్క ఫోన్ కాల్ చేయండి. మీకు ఫోన్లోనే మీ జాతకాన్ని మొత్తం కూడా తెలియజేస్తారనమాట. నమ్మకంతో ట్రై చేయండి, మీ సమస్య తీరిపోతుంది. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. అలాగే మనం చెప్పుకుంటున్నటువంటి ఈ వాటర్ గ్లాస్ పరిహారం దేనికోసము అంటే కనుక పంచభూతాల్లో ఒకటైనటువంటి నీటికి చాలా శక్తి అనేది ఉందండి. అలాంటి నీటితో మనమైతే ఈరోజు ఈ పరిహారాన్ని అయితే చేయబోతూ ఉన్నామన్నమాట. దానికోసం ఏం చేస్తారంటే ముందుగా ఒక గాజు గ్లాసు నిండా నీటిని తీసుకోండి. ఈ పరిహారానికి కేవలం ఖచ్చితంగా గాజు గ్లాస్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకి స్టీల్ గ్లాసులు కానీ వేరే ఏవి యూస్ చేయొద్దండి, ప్లాస్టిక్ లాంటివి. గాజు గ్లాస్ అనేది చాలా చక్కగా పనిచేస్తుంది ఈ పరిహారం కోసం. అందుకే మీకు ప్రత్యేకంగా గాజు గ్లాసును మాత్రమే తీసుకోండి అని తెలియజేయటమైనది. అందులోనూ ఈరోజు మనకి బుధవారము పంచమి తిథి కలిగి ఉంది. ఈ రెండు కలిగినటువంటి అద్భుతమైన రోజు, అంటే వారాహి అమ్మకి ఇష్టమైనటువంటి పంచమి తిథి రోజున ఈ పరిహారాన్ని చేయండి అని మీకు వీడియోలో క్లియర్గా చెప్పడం జరుగుతుంది. అయితే మనం చాలా వీడియోస్లో చెప్పుకున్నామండి, వారాహి అమ్మవారికి పంచమి తిథి, అష్టమి తిథి, అలాగే అమావాస్య పౌర్ణమి తిథులు అనేవి కూడా చాలా ప్రీతికరమైనటువంటి రోజులు అనేసి. మనకి కొత్త సంవత్సరంలో, నూతన సంవత్సరం ఉగాది తరువాత మొదటిగా వస్తున్నటువంటి ఈ ఒక్క పంచమి తిథి రోజున అమ్మవారికి ఇష్టమైనటువంటి ఈ మంత్రాన్ని జపిస్తూ వీడియోలో చెప్పే విధంగా చిన్న పరిహారాన్ని చేయండి. ఇది భార్యాభర్తల కోసం కనుక చేస్తూ ఉన్నట్లయితే మీరు గ్లాస్తో ఈ ఒక్క మంత్రాన్ని జపించిన తరువాత ఆ నీటిని మీకు ఎవరి గురించి అయితే చేస్తున్నారో వారి చేత తాగించండి. లేదు, భూమికి సంబంధించి వారాహి అమ్మవారు భూమికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలైనా, భూ హక్కు అంటే మీకు ఖచ్చితంగా మీ భూమిని ఎవరైనా కబ్జా చేసి ఉన్నా, లేదా ఏదైనా ప్రాబ్లమ్స్లో ఉన్న మీ సొంత భూమి గురించి ఎలాంటి కోరికైనా కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారనమాట. అలాగే కోర్టు కేసులు లాంటివి కూడా తొందరగా తీరిపోయేటువంటి అద్భుతమైన రెమెడీ అనమాట.
ఈ రోజున అమ్మవారికి ఇష్టమైన పంచమి తిథి రోజున మీకున్న సమస్య గురించి చేసేవాళ్ళైతే కనుక మంత్రాన్ని జపించిన తరువాత ఆ మంచినీటిని మీరే తాగవలసి ఉంటుంది. లేదు మీరు ఎవరి కోసమైనా, అంటే మీరు ప్రేమించిన వారు, మీ భర్త కానీ ఎవరైనా మీ మాట వినాలి, మీ అనుగుణంగా ఉండాలి అని ఖచ్చితంగా అనుకున్నట్లయితే వారి చేత అయితే తాగించండి. దీనికోసం అయితే మీరు చేయవలసింది చిన్న పరిహారం అండి. అయితే దీనిని నెగిటివ్గా వేరొకరు మీ సొంతం కావాలనే విధంగా కాకుండా ఎంత న్యాయబద్ధంగా అయితే చేస్తారో, న్యాయబద్ధంగా కోరుకుంటారో అప్పుడే మీ కోరిక అనేది తీరుతుంది. ఇందులో గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఖచ్చితంగా న్యాయం కోసమైతేనే, మంచి కోసమైతేనే ప్రయత్నం చేయండి. అప్పుడే మీ కోరిక అనేది తీరుతుందనమాట. మీరు ఈ పరిహారాన్ని చేయవలసిన సమయం వచ్చి రాత్రి పడుకోబోయే ముందుగా చేసుకోండి. ఎందుకు అంటే కనుక మనం రాత్రి వేళని వారాహి అమ్మవారిని ఎప్పుడు పూజిస్తూ ఉంటామండి. ఆ తల్లి ఎక్కువగా రాత్రి వేళలనే మనకి దర్శనం అనేది కలుగు చేస్తారనమాట. అందుకనే రాత్రి వేళ పూజ చేయండి, రాత్రి వేళ అమ్మవారిని కొలవండి అని ప్రతి వీడియోలో మీకు చెబుతూనే ఉన్నాను. కాబట్టి ఏం చేస్తారంటే మీరు రాత్రి పడుకోబోయే ముందుగా 1 గ్లాసు వాటర్ని తీసుకొని ఈ పరిహారాన్ని చేయండి. ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని కూడా 11 సార్లు కానీ 21 సార్లు కానీ జపించండి. వెంటనే 24 గంటల్లో మీ కోరిక ఏదైతే ఉందో అది తీరిపోతుందనమాట. అయితే మీరు ఇప్పుడు మంత్రాన్ని జపించాలి, పరిహారం చేయాలి అనుకున్నప్పుడు నాన్ వెజ్ అనేది తినకుండా ఉండండి. పీరియడ్ టైంలో ఉన్న వాళ్ళు కూడా చేయకుండా ఉండటానికి ట్రై చేయండి. అమ్మవారి బీజాక్షర మంత్రాన్ని జపించేటప్పుడు అలాంటి సమయంలో ఉండి చేయటం అనేది కొంత మంచి పద్ధతి కాదు. కాబట్టి ఆ విధమైన సమయంలో చేయవద్దు అని మీకు ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నామన్నమాట. ఇప్పుడైతే ఏం చేస్తారంటే ఇంకా రాత్రి వేళ అన్నం తిని పడుకోబోతూ ఉన్నాము అనుకున్నప్పుడు ఈ చిన్న పరిహారాన్ని చేయండి. ఒకవేళ ఎవరైనా మేము రాత్రి వేళ చేయలేమక్క, ఉదయం పూట చేయవచ్చా అంటే ఖచ్చితంగా చేయవచ్చండి. ఉదయం పూట బ్రహ్మ ముహూర్తం లోపు 5 గంటలు 5:30 లోపుగానే మీరు ఈ పరిహారం అనేది చేయటం పూర్తి అయిపోయి ఉండాలన్నమాట. అందుకనే మీకు ఎక్కువగా రాత్రి వేళ చేసుకోండి అని ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాను. ముందుగా గ్లాసు నిండా నీటినైతే తీసుకోండి. గాజు గ్లాసు తీసుకున్న తర్వాత మీ అరచేతిలో పట్టుకోండి. ఎడమ చేతిలో గ్లాసుని పట్టుకొని స్క్రీన్ పైన ఇవ్వబోయే మంత్రాన్ని జపించండి. గ్లాసుతో నీటిని తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీ మనసులో ఉన్న సంకల్పం ఏదైతే ఉందో, మీ కోరిక ఏదైతే ఉందో, ఎవరి కోసం ఈ పరిహారాన్ని చేస్తున్నారు అంటే మీ సమస్యని ముందుగా తీర్చమని వారాహి అమ్మవారికి చెప్పుకోవాలన్నమాట. అది భార్యాభర్తలు కావచ్చు, ముందుగా చెప్పినట్టు కోర్టు కేసు, భూ సంబంధిత వ్యవహారాలైనా కావచ్చు. మీ సమస్యని ముందుగా చెప్పుకున్న తరువాతనే మీరు ఈ యొక్క మంత్రాన్ని అయితే జపించండి. దానికోసం ఏం చేస్తారు అంటే గ్లాసుతో నీటిని పట్టుకున్నారు కదా ఎడమ చేతితో, పైన కుడి చేతితో మీ ఆ గ్లాసుని క్లోజ్ చేసినట్టుగా పెట్టండి. అలా పెట్టిన తరువాత ఇప్పుడు స్క్రీన్ పైన ఇచ్చే మంత్రాన్ని జపించండి. కోరిక ఏదైతే అది సంకల్పం చెప్పుకున్నారు కదా, గట్టిగా చెప్పుకోండి. మనసులో ఉన్న కోరికని తలుచుకొని మంత్రాన్ని జపించండి. ఓం హ్రీం, ఓం హ్రీం, ఓం హ్రీం, ఓం హ్రీం. విన్నారు కదండి. ఈ అద్భుతమైన 2 బీజాక్షరాల మంత్రంతో మీ సమస్యలన్నీ పటాపంచలైపోతాయి. మీ కోరిక ఏదైతే ఉందో అది 24 గంటల్లో తీరిపోతుంది. మనకి అద్భుతంగా ఉన్నటువంటి 2వ తారీఖు బుధవారము పంచమి తిథి కలిగినటువంటి వారాహి అమ్మకి ప్రీతికరమైన ఈ రోజున మీరు ఈ మంత్రాన్ని జపిస్తున్నారు అంటే కనుక మీ కోరిక తీరిపోయినట్లే. ఇలా 11 సార్లు చెప్పుకున్న తరువాత పైన చెయ్యిని తీసి కుడి చేతిని తీసిన తరువాత 3 సార్లు మీరు నోటితో ఊదండి గ్లాసులోకి. అప్పుడు మీరు వేరే వారి కోసమైతే చేసుకున్నారో వారికి నీటిని తాగించండి. లేదు మీ సమస్య గురించి కోర్టు కేసు లేదా భూ సంబంధిత సమస్య ఏదైనా వేరేగా కోరుకున్నట్లయితే ఆ నీటిని మీరే తాగండి. వేరే వ్యక్తి కోసం కనుక కోరుకున్నట్లయితే ఆ మనిషి మీ దగ్గరలో ఉంటే ఆ నీటిని తాగించండి. ఇలా చేయటం వలన మీ కోరిక అనేది ఖచ్చితంగా 24 గంటల్లో తీరిపోతుంది. దీనిని చెడుగా వేరే వ్యక్తి కోసం చేయవద్దండి. మీ ఇంట్లో సమస్యల కోసం, మీ కుటుంబంలో ఆనందం కోసం అయితే మాత్రమే చేయండి. అప్పుడే మీ కోరిక అనేది సిద్ధిస్తుందన్నమాట. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఉన్న సమస్యలు అనేవి తొలగిపోవటానికి ఇది ఒక అద్భుతమైన పరిహారము. పంచభూతాల్లో ఒకటైనటువంటి శక్తి కలిగిన నీటికున్న శక్తిని మీరు ఈ యొక్క వీడియోతో అంటే ఈ పరిహారంతో తెలుసుకుంటారన్నమాట.
వీడియో అయితే మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే లైక్ అనేది ఎంతో ఎంతో మేలు చేస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.